ఇదిగో 10 లక్షలు. థ్యాంక్స్ నాన్నగారు. థ్యాంక్స్ నాకు కాదు, మీ అన్నయ్యకి చెప్పు. అదేదో మీరే చెప్పండి అయితే. రేయ్, మీకు ఇచ్చానని తెలిస్తే ఇద్దరిని కాల్చి పారేస్తాడు. దీన్ని తీసుకెళ్లి డిపాజిట్ చేసి వీసా రాగానే అన్నయ్య డబ్బు అన్నయ్యకి ఇచ్చే. అదేంటి అడ్డంగా ఊపుతున్నావు? ఎక్కడతావా? నాన్నగారు నా మీద దండం పెడతా, వినయం వద్దురా, వెళ్ళు. 10 lakhs సార్. సార్ సార్ నా ఎడంకన్నా అదురుతుంది సార్. షూర్గా నా డబ్బు సేఫే కదా సార్? 100% సేఫ్. నవాబుల కారు ఉన్నట్టు బ్యాంక్ వాడు వేసేస్తున్నాడు, ఎవరికన్నా వేయగలరు. ఓహో, డైరెక్టర్ డోర్ వేసుకొచ్చారు సార్. మాస్ట్రోస్. ఇప్పుడు నేను ఎవరో చెప్పు. ఎవరు నువ్వు? గుర్తుపట్టలేరు అనమాట. నేను ఓపెన్ చేయమంటే లాకర్ కొన్నాము కన్నాం అన్నాం. దొంగలు మెయిన్ డోర్ లో చూస్తారనుకోలే. ఏంట్రా గుసగుసలు? మీరేం పేకలేరు అంటున్నాడు. ఏం పిక్ ఇటారా బోనంగా ఏం పికాలరా? భయపడతాడు. ఎదుటోడు మనల్ని చూసి భయపడుతుంటే ఆ కిక్కే వేరప్ప. ఐ లవ్ భయం. మీరేంట్రా మీరు కూడా భయపడుతున్నారు? భయం భయం. లేకవే ఏంటి ఏం జరుగుతుందో తెలిసే కదా నీకు? తెలుసండి, మీరు దొంగలు రాబరీకి వచ్చారు. మరి భయపడకుండా కామ్గా కూర్చున్నావేంటి? నేనంటే భయం లేదా నీకు? అందుకే కదండి ఇంత భయపడుతున్నాను. భయపడుతున్నావా? ఎక్కడా? లోపల. ఎటకారమా? చూసావా, అది భయం అంటే. నేను అంతకంటే ఎక్కువ భయపడుతున్నాను. ఎక్కడ భయపడుతున్నావే? నన్ను నమ్మండి, నేను భయపడుతున్నానండి. అన్న భయపడుతుందంటన్నా, వెళ్ళిపోతుందా? పోలీసులు వస్తే దొరికిపోతాం. కుదరదు. దీన్ని భయపెట్టకుండా కదల్లో. భయపడు. అయ్యో, నేను లోపల నిజంగానే చాలా భయపడుతున్నానండి. నేను నీ కంటికి ఎలా కనపడుతున్నానే? మాస్క్ వేసుకున్నారు కదండి, సరిగ్గా కనపడట్లేదు. చూడవే, మన ఫేస్ వాల్యూ ఇంకా తగ్గలేదు. ఇంతమంది భయపడి వస్తున్నారు కదే, నువ్వు భయపడవేంటే? భయపడు. ఏది? నిన్నొకటి అడుగుతాను, చేస్తావా? చేస్తానండి. నా కోసం ఒక్కసారి భయపడవా? ఓకే అండి. మరి భయపడు. భయపడ్డావా? హలో, సేవ్ చేసినందుకు థ్యాంక్స్. నీకేమైనా పిచ్చా? ఆడి ఈగో రెచ్చగొడతావేంటి? కొంచెమైనా రియాక్ట్ అయి ఉండొచ్చు కదా. మీరందరూ ప్రతిదానికి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నా లాగా నార్మల్ గా ఉండొచ్చుగా. నీది నార్మలా? బెచ్ అంటారమ్మా దీన్ని. వామ్మో, పాప నీ ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎలా భరిస్తున్నారు? మా ఫ్యామిలీలో అందరం ఇలాగే ఉంటాం. ఫ్యామిలీ ప్యాకేజా? మిమ్మల్ని ఇలా తయారు చేసిన సైకో ఎవరమ్మా? మా నాన్నగారు మిస్టర్ బీన్ ప్రకాష్, హైలీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆయన పద్ధతులు, అలవాట్లు అన్ని సిస్టమేటిక్ గా ఉంటాయి. అన్హెల్దీ ఫుడ్ అన్నా, అన్హెల్దీ మాటలన్నా మా నాన్న అస్సలు సహించరు. నువ్వన్న కొంచెం గట్టి మాట్లాడరా, ఇంట్లో మోగ సైకిల్తో మాట్లాడలేక నెట్లో వచ్చేస్తుంది. నా తొక్కలో చేయటం. వాడు మన ఇంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు, పంపించేయండి. తొక్క భూత. మీ నాన్నగాని నా భాష వింటే గన్నుకి సైలెన్సర్ పెట్టుకుని సౌండ్ లేకుండా చచ్చిపోతాడు. మా ఇంట్లో అంతా టైంకి జరుగుతుంది, సైలెంట్ గా జరుగుతుంది. నాయిస్ పొల్యూషన్ అన్నా మా నాన్నకు నచ్చదు. సారీ. ఈ మధ్యకాలంలో మీరు బాగా బెబ్బచ్చంగా ఎంజాయ్ చేసిన విషయం ఏమైనా ఉందా? మన లాస్ట్ బాల్ కి వరల్డ్ కప్ గెలిచినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మేము చేసాం. Absolutely magnificent. Dhoni finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup after 20 years.
ఏ గ్రహం నుంచి వచ్చారు మీరు? మీకు వేరే ఎంటర్టైన్మెంటే ఉండదా? ఎవ్రీ వీకెండ్ మా ఇంట్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాం. బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. నువ్వు నవ్వావా? అమ్మ పెచ్చగా పరాకాష్ట ఇది. మన ఎమోషన్స్ మన బాడీ మీద ఎంత కంట్రోల్ ఉంటే ఈ ప్రపంచం మీద మనకు అంత కంట్రోల్ ఉంటుంది. తప్పకేం కాదు, ఆడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పలక్క ఇలాంటి యదవ కాన్సెప్ట్ కనిపెట్టుంటాడు. హోల్డ్ యూర్ టంగ్, హీఈస్ అ వెరీ ప్రాక్టికల్ పర్సన్. బా ఏయ్, మీ బాబు ఫ్యామిలీ నడుపుతున్నారా ఆశ్రమం నడుపుతున్నారా? ఇదిగో ఆనందం వేసినా కోపం వచ్చినా కక్కేయాలి. అన్ని లోపల పెట్టుకుంటే బాడీ డస్ట్బిన్ అయిపోతుంది. బాయ్. ఏ స్పందన, నువ్వు చాలా అందంగా ఉంటావు. స్పందిస్తే ఇంకా అందంగా ఉంటావు. నీలో ఉన్న ఫీలింగ్స్ ని స్పందించేలా నేను చేస్తా. కూతుర్లో మార్పు వచ్చింది, వీళ్ళలో మార్పు ఎప్పుడు వస్తుందో. మీ షేక్ కి టైం అయింది సార్. మిల్క్ షేక్ సార్. ఏం చేయమంటావు? నాన్న గట్టిగా మాట్లాడండి, వినపడి చావట్లేదు. అది ఏం లేదమ్మా, ఈ మధ్య నీ బిహేవియర్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే టైం సరిగ్గా తినట్లేదు, ఇంటికి రావట్లేదు. నాకు ఒక చిన్న డౌట్, నేను ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా అని. ఎవడాడు? లక్కీ నాన్న. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకీ మీరేం అడగాలనుకుంటున్నారు? ఆ? అడగడానికి ఏముంది, ఏం లేదే. మనిషి ఎలా ఉంటాడు? చూడ్డానికి అలా డిగ్నిఫైడ్గా ఉంటాడా? బావా అబ్బే. భాష భాష ఎలా ఉంటుంది? డీసెంట్గా ఉంటుందా? తొక్క బే లఫూట్ గా. నాన్న, నా క్లారిటీ నేను ఇచ్చాను. వాడి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వాడినే అడగండి. సరే, ఆడ్ని నన్ను మీట్ చేయమని చెప్పు. హలో లక్కీ, ఎక్కడున్నా? మా నాన్న నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే, నువ్వేం చెప్తే అది రైట్ లక్కీ. ఓ గంటలో మిమ్మల్ని ఓల్డ్ సిటీలోని గోల్డెన్ కెఫే దగ్గరికి రమ్మన్నాడు. ఏమే అపాయింట్మెంట్ ఇవ్వాల్సి నేను? మీరే అంటారుగా ఎవరికి పని ఉంటే వాళ్లే వెళ్ళాలని, అదే ఫాలో అవుతున్నాం. వాడికి మీరు మావయ్యగా ఓకే అంట. కంప్లైంట్ మీకుంది కాబట్టి మిమ్మల్ని రమ్మన్నాడు. ఇంకా స్టార్ట్ అయింది. మా మనమే లక్కీ, రండి. చూడు దో చాయ్ లేకే ఎవరే? లక్కీ మామే మీరే అనమాట. రండి. ఇక్కడ సమోసాలు కూడా బాగుంటాయి, ఆర్డర్ చేయమంటారా? ఇగో పోనీ వచ్చేలా మీ ఉస్మాన్ బిస్కెట్లు రండి, చాలా ఫేమస్ ఇక్కడ. ఓ నచ్చలేదా? నా కూతురు గురించి మాట్లాడడానికి ఈ ప్లేస్ ఏంట్రా? ఏం మావయ్య, ఇది సూపర్ ప్లేస్. ఇదిగో మనం ఏం మాట్లాడుకున్నా ఎవరికి కనపడదు, కాల్సి చూడండి. ఒరే అవలే. ఫైన్ ఫైన్ ఫైన్. ఫైన్ ఫైన్. చూడండి, నేను హౌలే అంటే హౌ ఆర్ యు అనుకుంటున్నాడు. ఎంతకంటే సూపర్ ప్లేస్ ఏ ఉంటుంది. చెప్పండి, మూడు తలపు పెట్టుకుందాం. ఎవడరా నువ్వు? నా కూతురికి 500 కోట్ల ఆస్తి ఉంది, 10 బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. నీ దగ్గర ఏముంది? నీ కూతురు ఉంది కదా మావయ్య. నిన్న ఇక్కడ మర్డర్ జరిగింది, దాని కూడా అనుకుంటా. పద 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 పద. ఇక్కడ పర్లేదు, సేఫ్. మర్డర్ జరిగే ప్లేస్ లో మీటింగ్లు ఏంట్రా? బా టైం బ్యాడ్, ఏదేదో జరుగుతుంది. భీమా ఇటండి, సింపుల్ గా తేల్చేస్తాను. ఇదిగో మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది, మీరు నాకు మావగా. దేవుడా, వీళ్ళెవరో తెలుసా నీకు? మామ ఇందాక అటాక్స్ జరిగింది నా మీదే. నుంచి తప్పించుకోలేవరా లక్కీ? ఉన్నందుకు మిమ్మల్ని చేసేస్తారు. మాట్లాడద్దు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవడరా అలా తరుముతున్నాడు? బా మీ అమ్మాయిని ప్రేమించక ముందు వాడు కూతురుతోనే ఎఫ్ఐఆర్ ఉండేది. నాకు ఆ అమ్మాయికి వర్కౌట్ కాలేదు, వద్దనుకున్నాం, విడిపోయాను. కానీ ఈడు బాగా పడిచాడు.
మా అమ్మాయి గురించి మాట్లాడానికి వస్తే ఇంకా అమ్మాయి అఫైర్ గురించి చెప్తావేంట్రా? మామయ్య మీకు ప్రశ్నలు కావాలా ప్రాణాలు కావాలా? ప్రాణాలు. అయితే వంగండి వంగండి. మామయ్య వచ్చేయండి, వచ్చేస్తారు. మామయ్య జంప్. ఎక్కడికి వెళ్ళారా? వాడెవడో నాకు తెలియదండి. వాడెవడో తెలియకుండా పరిగెత్తిన వాడుతుంటే అయ్యో వాడు కన్నింగ్ నన్ను రన్నింగ్ చేసేలా కన్విన్స్ చేశాడు. వీడితో మాట్లాడదా? ఏయ్, నేను మటన్ నచ్చగా వేసేయడానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు వాడిని ప్రేమిస్తుందండి. వాడినే పెళ్లి చేసుకోవడం పట్టుబట్టి అందుకే వెనక వెళ్తున్నాను. ఏందిరాను అంటుండేది? నిజంగానే మీ అమ్మాయి వాడిని ప్రేమించినదా? అవునండి. అయ్యో పాపం, దించండిరా కత్తులు. నీ అంత నీచమైన జాతకం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదురా. వీడి కోసం 1 సంవత్సరం నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను రా. నా కూతురు మీద వాడికున్న ప్రేమని ఎలాగైతే నీ కూతురు మీదకి షిఫ్ట్ చేశాడో అలాగే వాడి మీద నాకున్న పగ నీకు షిఫ్ట్ చేస్తున్నాను రా. ఇక నా పగ తీరినట్టే. రే ఆ కత్తులు కళ్ళు వాడికి ఇచ్చేయండి రా. ఇది కూడా ఉంచుకోరా. ఇది నీకు 2 రకాలుగా పనికొస్తుందిరా. ఒకటి వాడిని చంపే, లేదా నువ్వు చచ్చిపో. ఎందుకంటే ఆ తర్వాత జరిగే ఘోరాలు నీ కళ్ళతో నువ్వు చూడలేవు. ఊరికి ఫోన్ చేయండి రా.